వరంగల్ జిల్లాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను రక్షించి గుడిసె వాసులకు పట్టాలు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఏకశిలా పార్క్ నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్, సింగారపు బాబు, ఎండీ భాష్మియా మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న క్రయ విక్రయాలు జరుపుతున్నా పట్టించుకోని యంత్రాంగం పేదలు నిలువ నీడ కోసం 40, 50, 60 గజాల్లో గుడిసెలు వేసుకుంటే మాత్రం కేసులు పెట్టి నిర్బంధాలను ప్రయోగించి గుడిసెలను తొలగించి నిరాశ్రీలుగా చేస్తున్నారని ఎంతవరకు సమంజసమని అన్నారు. గత ప్రభుత్వం స్వరాష్ట్రం ఏర్పడితే పేదలందరికీ కూడు గూడు నీడ ఏర్పడుతుందని ఆశలు కల్పించి అమలు చేయడం లేదని, ఆ ప్రభుత్వాన్ని ఓడించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే గత ప్రభుత్వం వలె ఈ ప్రభుత్వం కూడా పేదలపై జులుం ప్రదర్శిస్తుందని, ఇది అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా పేదలు వేసుకున్న గుడిసెలకు రక్షణ కల్పించి పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. అనంతరం జిల్లా వీఆర్ఓ శ్రీమతి విజయలక్ష్మి గారి ద్వారా కలెక్టరేట్ కు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ, సిపిఎం, ఎన్సీపీఐయు న్యూ డెమోక్రసీ లిబరేషన్ రాష్ట జిల్లా నాయకులు చింతమల్ల రంగయ్య సాగర్, దయాకర్, యాదగిరి, బాలరాజు, ప్రతాప్, వెంకన్న, ముక్కెర రామస్వామి, లక్ష్మణ్, సంధ్య, సాంబమూర్తి, నల్లిగంటి రత్నమాల కుమార్, ఓదేలు నర్సయ్య తదితరులతో పాటు వందలాది మంది పేదలు పాల్గొన్నారు. డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ నివాస స్థలాలు ఇస్తామని, ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని అనేక ఆశలు పెట్టి గత ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపించి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వలె ఈ రోజు పేదల మీద నిర్బంధాన్ని కొనసాగిస్తూ పేదలు వేసుకున్నటువంటి గుడిసెలను తొలగించేటువంటి ప్రక్రియ చేపడతా ఉన్నది. ఇది అన్యాయం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా, పేదల మీద ప్రేమ ఉన్నా ప్రభుత్వం పేద భూముల్లో వేసుకున్నటువంటి పేద కుటుంబాలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు ఈ రోజు అక్రమార్కులు అన్యాక్రాంతం ప్రభుత్వం అన్యాక్రాంతం చేసే ఆక్రమించుకొని అమ్ముకుంటామని కొనుగోలు చేస్తా ఉంటే పట్టించుకోకుండా పేదలు నిల్వ నీడ కోసం 40 గజాలు 50 గజాలలో గుడిసెలు వేసుకుంటే మాత్రం దౌర్జన్యాన్ని చేస్తున్న పరిస్థితి ఉంటా ఉన్నది. వీటన్నిటికి వ్యతిరేకంగా వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు వరంగల్ జిల్లాలో సుమారు 1,10,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ రోజు ప్రభుత్వం గుర్తించి కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేయకుండా కేవలం పేదలేసుకుంటున్న భూముల మీద దృష్టి పెట్టి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని, లేకపోతే ఇంకోటని ఈ రకంగా ఏంటని చెప్పేసి అంటే ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఈ రోజు ప్రభుత్వం అన్యాక్రాంతం చేసే ప్రయత్నం కొనసాగుతా ఉంది. కాబట్టి అలాంటి వాటికి ఈ రోజు అడ్డుకట్ట వేసి పేదలకు ప్రభుత్వము చెందే విధంగా ఈ రోజు వామపక్ష పార్టీ పోరాటాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకి తక్షణమే పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇప్పటికే గుడిసెవాళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలి. లేకపోతే ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గత ప్రభుత్వానికి ఏ గది కట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గది పట్టించాల్సి వస్తుందని చెప్పేసి జరుగుతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలని చెప్పేసి అని సందర్భంగా తెలియజేస్తూ పట్టాలు ఇంకిద్దరు మాట్లాడతారు. రమేష్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడే ఉంది కొంచెం సిపిఎం జిల్లా కార్యదర్శి రంగన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. సిపిఎం నుంచి సింగారపు బాబన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. అక్కడ వాళ్ళ నాపానన్న ఏనాదా లాభం అందరికి సమాచారం అవుతుంది.